ఇప్పుడు సినిమా వాళ్ళ నుంచి నీకు ఎలాంటి పిలుపు వచ్చింది? సినిమా వాళ్ళంటే ఈ పాట ఎప్పుడైతే హిట్ అయిందో ముందు సుమన్ టీవీ వాళ్ళు ఇట్లా ఇంటర్వ్యూలు కొన్ని ఛానళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చిన తర్వాత ఒకరోజు ఎన్ మీడియా నుంచి పిలుపు వచ్చింది. నాగబాబు గారిది. ఎన్ మీడియా అంటే ఆయనదే. ఎన్ మీడియాలో ఇంటర్వ్యూ చేశా. ఇంటర్వ్యూ చేసే టైంలో అక్కడ ఉండేటువంటి యాంకర్ గారు చరణ్ అర్జున్ గారు తెలుసా అని చెప్పి అడిగారు. మా బాబు వెంటనే ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వెంటనే ఆమె ఆ లైవ్లోనే కాల్ చేయటం, మీ గురించే నేను ఇప్పుడు దాకా చూస్తున్నాను, ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒకసారి మ్యూజిక్ స్టూడియోకి రమ్మన్నారు. ఆయన రమ్మన్న తర్వాత అది అయిపోయిన తర్వాత మ్యూజిక్ స్టూడియోకి వెళ్ళిన తర్వాత వెంటనే అది ఏ చికిత్స అనే మూవీ చేస్తున్నారు వాళ్ళు. గరుడు అంజు గారు అని, గరుడు వేగ అంజు గారు, ధనరాజు గారు డైరెక్టర్. చరణ్ అర్జున్ గారు అన్ని మోటివేషనల్ పాటలు. మీరు పైసాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. అవునవును, అద్భుతమైన పాటలు ఉన్నాయి. అట్లాంటి మంచి ఎక్సలెంట్ సాంగ్స్ రాశాడు. ఇక రఘుకుల తిలక పాడిన సింగర్ వచ్చాడని చెప్పగానే డైరెక్టర్ గారు, నిర్మాత గారు అక్కడికి వచ్చారు. ఈయనే మన సినిమాలో పాడతాడు, వినాయకుడు పాట ఉంది, ఈయన చేత పాడిస్తున్నానని చెప్పగానే వాళ్ళు సంతోషంగా నేను కూడా వింటున్నానండి, ఆయన అభిమాని అని అన్నారు నిర్మాత గారు. పాట అవకాశం పాడతారా ఒక పల్లవి వరకు ఆ పాట? మరి ఇంకా సినిమా మూవీ అయితే పర్లేదు, ఏమైంది ఇప్పుడు పాడొచ్చు, తప్పే ఉంది. ఆల్రెడీ నువ్వు అది రిలీజ్ చేశారు కదా, ఆయన ఛానల్లో రిలీజ్ చేశారు కదా, పాడొచ్చు, తప్పులేదు. మీరు ఆ సినిమాలో పాడే పాట పాడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సరే సరే అయితే గణ గణ గజానన గల్లీ గల్లీ నీ కీర్తన, జన జన జగాపన నీ జెండలే మా గుండెనా, ఇక సందేళమేమంత గుంపైతము నీకు సందాలు దండిగా పోగేస్తాము, దూల్పేటకు మేమంత పోయొచ్చినాం ధూమ్ధాముగా నిన్నే తోల్కొచ్చినాం, తెగ సిందేసినం పొగ మందేసినం 9 ఒద్దులు పనులన్నీ బంజేసినాం, జై బోలో శ్రీ గణేశుకి పూల్దాలో అన్న విఘ్నేశుకి. రచన చూసావు ఎంత బాగుందో, ఆ ప్రాస ఎక్సలెంట్ గా ఉంది. చరణ్ అర్జున్ గారి పాటలన్నీ అలాగే ఉంటాయి. అసలు మీరు ఇప్పుడు పాడితే అది ఎంత బాగుందంటే అసలు పల్లవి చాలా బాగుంది. ఎందుకంటే అసలు మ్యూజిక్ బిట్ కూడా సూపర్ గా ఉంది. ఆ రిధాలు గానీ అవి గానీ ఆయన కంపోజ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ వినాయక చవితికి మొత్తం ఆ పాటే వస్తుంది. చాలా బాగుంది. పాడేశారు అయితే ఆ సినిమాలో? పాడలేదండి, పల్లవి పాడి వచ్చారు, మళ్ళీ వెళ్ళి పాడాలి. నాగేంద్ర బాబు గారిని కూడా కలిశారు కదా? అవునండి, అది అయిపోయిన తర్వాత యాంకర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నాగేంద్ర బాబు గారు మిమ్మల్ని కలవాలన్నారు, ఆయన విజయవాడ నుంచి వస్తున్నారు, మీరు రేపు ఉండండి, రేపు ఉదయం 11 గంటలకు ఆయన కలుస్తారని చెప్పారు. సరే వెళ్దాం అనుకున్న వాళ్ళం కూడా టికెట్లు క్యాన్సిల్ చేసుకుని, సంతోషం కదా, అంత పెద్ద ఆయన ఫోన్ చేయటం అంటే మనం ఎక్కడ ఆయన ఎక్కడ. ఇక మేము ఉండిపోయిన తర్వాత 11 గంటలకి లైవ్ స్టూడియో దగ్గరకు వచ్చారు. ఆయన వచ్చారు, మరి గంట సేపు పాటు మీతో స్పెండ్ చేశారు. ఈ పాట నేను రోజు వింటానయ్యా, నేను రాముడు నాకు హీరో, అసలు ఈ పాట వినకుండా ఉండలేకపోతున్నానని ఆయన చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఆయన ఇచ్చే ముందు ఆ భరణి గారు సినిమా యాక్టర్, ఈ పక్కన మొగల్ రేకులు సాగర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు, చాలాసేపు మాట్లాడిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిన తర్వాత సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లుగా వీడియో షూట్ దించి మళ్ళీ ఎన్ మీడియాలో ఇంటర్వ్యూ చేశారు. వెరీ గుడ్, మామూలు విషయం కాదు. అంటే మంచి అవకాశం. అవునవునండి, ఒక దెబ్బకి అంటే ఈ కష్టం అంతా ఇప్పుడు ఈ 34 ఏళ్లలో 36 ఏళ్ళు ఈ ప్రయాణంలో పాటలు పాడుకుంటూ ఉన్నటువంటి ప్రయాణంలో ఇది ఒక మలుపు, కీలక మలుపు. అవునండి, అవునా కదా? అవునవును. ఎందుకంటే ఇప్పుడు చాలా కాలం పాటలు పాడుతున్న వాళ్ళు ఉన్నారు, ఆర్కెస్ట్రాలతో పాటలు పాడుతున్న వాళ్ళు ఉన్నారు, ఆల్బమ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి రాని అనుభవం, ఫేమ్ మీకు వచ్చింది, మంచి పేరు. అవునండి, అవకాశం కూడా. అవునవును. నేను నరసరావుపేట డప్పు సీన్ గారు ఈ ఏపీలో ఆర్కెస్ట్రాల్ రాజ్యుడు, మ్యూజిక్ మీద డివోషనల్ సాంగ్స్ పాడొచ్చని ఫస్ట్ చెప్పిన ఆయన. ఆయన కోవలో కొంతమంది వచ్చారు, తర్వాత ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను కూడా ఆర్కెస్ట్రా పెట్టడం జరిగింది. మహానుభావులు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ మరి ఆ భగవంతుడు నా గురించి ఏమనుకున్నాడో, అంత ఫేము ఒక్క పాటతో
అంత కీర్తి ప్రత్యక్షలు తెచ్చిపెట్టాడు భగవంతుడు నాకు. అవును. ఇప్పుడు ఒక్కోసారి నాకు కళ్ళగా అనిపించింది అనమాట, ఏమిటి ఆ భగవంతుడు ఒక సమితిగా నన్ను వాడుకున్నాడు. ఆ రామనామం వరల్డ్ వైడ్గా యూత్లో కూడా వెళ్ళాలి, ఇతను కరెక్ట్, ఇతను వాయిసే కరెక్ట్ అని నన్ను ఆయన వాడుకొని ఆయన అద్భుతం చేశాడు అనిపించింది నాకు. చాలా సంతోషం. అంటే ఇప్పుడు మీతో పాటు భజనలకి మీ టీం వస్తారు కదా, ఎంతమంది ఉన్నారు మీ టీం? మేము 15 మంది అండి. సౌండ్ సిస్టమ్ మాతో ఉంటది, ఓకే, కీబోర్డు, ప్యాడ్లు, డప్పులు, సింగర్స్, కోరస్ పాడేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళంతా దాదాపుగా ఎంతకాలం నుంచి మీతో ప్రయాణం చేస్తున్నారు? ఆర్కెస్ట్రా పెట్టిన దగ్గర నుంచి నేనైతే ఎవరిని మారవలేదండి. మారలేదు. అంతా ఆ రోజున ఎవరైతే ఉన్నారో ఇప్పటికి వాళ్ళే ఉన్నారు, ఇక ముందు కూడా వాళ్ళే ఉంటారు. ఇక ముందు కూడా వాళ్ళే. మంచి టీము మీది, మంచి టీము. ఇప్పుడు సమిష్టిగా కలిస్తేనే ఏదైనా సాధించగలం, ఈ విజయం సాధించగలం. వాళ్ళు ఎన్నాళ్ళు నా వెనుకున్నారు, ఈ రోజు ఆ విజయంలో వాళ్ళు కూడా ఆనందంగానే ఉన్నారు. అదే అడగబోతున్నా ఇప్పుడు నా ప్రశ్న. ఈ ఆనందంలో కూడా వాళ్ళు ఉండాలి, నాతో పాటే జర్నీ చేయాలి అనేది నా కోరిక. అంటే ఇప్పుడు నీకు కూడా మంచి ఫేమ్ వచ్చింది, నీ పేరు తెలిసిపోయింది, నీకు అవకాశాలు వస్తున్నాయి కాబట్టి అరే మా గురువు గారు మంచి పేరు వచ్చింది, మేము కష్టపడిన దానికి మా కష్టానికి ఫలితం వచ్చిందని వాళ్ళంతా సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ పేరు వచ్చినందుకు సంబరపడిపోతున్నారు. ఎందుకంటే అండి ఇట్లా అవకాశాలు వస్తాయి. ఇన్నాళ్ళు మనం ఎంత పాడినా జనానికి తెలియదు. ఈ రోజు ఈ ఒక్క పాట ద్వారా ఈయన బాగా పాడగలడు అన్ని మారుమూల పల్లెల్లో కూడా వెళ్ళిపోయింది. ఈసారి ఏదైనా భజనలు పెట్టుకున్నా ఆలోచించుకొని ఈ పాట దృష్టిలో పెట్టుకొని ప్రోగ్రామ్స్ కూడా పిలుస్తారు. ఇదే నాలెడ్జ్ కూడా పిలుస్తారు. కాబట్టి ఇటువంటి టైంలో కాస్త ఎదిగిన తర్వాత నా టీముని నేను వదులుకుంటే నాకన్నా కృతజ్ఞత తగ్గినడు ఇంకోటి. అది చాలా తప్పు. తర్వాత మీరు ఆ కృతజ్ఞత అనేది ఎప్పుడైతే మర్చిపోతారో భగవంతుడు వెంటనే పాతాళానికి. అవునవును. ఎందుకంటే అది అంటే మేము తప్పుగా అనట్లేదు, నేను మనిషిలో మనకున్నటువంటి ఈ ఎథిక్స్ విలువలు అంటారు చూసారా, అవి కంపల్సరీ. ఎందుకంటే ఎన్నో కష్టపడుతూ ఎన్నో ఎండల్లో తిరుగుతూ వర్షాలు కూడా వచ్చుంటాయి కొన్నిసార్లు మీరు ప్రోగ్రామ్ చేసినప్పుడు. అప్పుడు మీ టీము మీతో ఉన్నారు, మాతోనే ఉన్నారు, మీతోనే కలిసి పనిచేశారు. అంతా ఎక్కడికి వెళ్ళిన అందరూ కలిసిగా వెళ్ళారు. భోజనం చేసేటప్పుడు కలిసిగా భోజనం చేసి ఉంటారు, టిఫిన్లు చేసేటప్పుడు భోజనం అన్ని కలిసిగా చేసి ఉంటారు. ఇప్పుడు ఈరోజు మీకేదో అదృష్టం వరించి భగవంతుడు మీకేదో ఫేమ్ ఇచ్చాడని వాళ్ళని వదిలేస్తే కనీసం అది కరెక్ట్ కాదు. భగవంతుడు కూడా దాన్ని ఒప్పుకోడు, మెచ్చడు. ఇప్పుడు ఎట్లా తీసుకుంటున్నారు బాబాయ్ ప్రోగ్రామ్ కి మీరు? ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు అంటే తప్పే లేదు, ఎంత తీసుకుంటున్నాం అంత. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బ్రతికేదే డబ్బుల కోసం, డబ్బులు కావాలి కాబట్టి. 15 మంది సభ్యులు, సౌండ్ సిస్టమ్, ట్రావెలింగ్ ఇవన్నీ ఉంటాయి. అయితే గతంలో 35-40 వేలు లోకల్లో తీసుకునేవాళ్ళు. ఇక ఇక్కడి నుంచి మనం విజయవాడలో ఇటు కడపలో ఇటు వెళ్తే అక్కడ బట్టి ట్రావెలింగ్ ఉంటుంది. మన ఆర్కెస్ట్రా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి లాంగ్ వెళ్ళే కొంది డబుల్ పేమెంట్లు ఇవ్వాల్సి వస్తుంది. మరి అంతే కదా. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కడప వెళ్తున్నాం 70,000 రూపాయలు, అటు విజయవాడ వెళ్తున్నాం 50,000 రూపాయలు, విశాఖపట్నం వెళ్ళాం 1,00,000 రూపాయలు. మరి అప్పుడు ఎట్లా బస్సుల్లోనే వెళ్తారా, ట్రైన్స్కి వెళ్తారా? మేము దరిదాపుగా 200-250 కిలోమీటర్ల వరకు మాకు వెహికల్ ఉంటుందండి. అందరం ఒకే దాంట్లో వెళ్ళిపోతాం. టెంపో ఉంటది, ఒక ఇంట్రా బండి లాంటిది, రెంట్కేనా? వాళ్ళే బండే, సౌండ్ సిస్టమ్ అట్లా ఉంటారు. అందరం కలిసి వెళ్ళి వస్తాం. ఇక విశాఖపట్నం అయితే నేనే చెప్పా, అదే స్టీల్ ప్లాంట్ లో మీరు సౌండ్ సిస్టమ్ అక్కడ అరేంజ్ చేసుకోండి, రాను టికెట్ చేస్తే వస్తానని చెప్పాను. అట్లా వెళ్తాం బాగా లాంగ్ అయితే. అది కూడా మీకు మంచిదే, ఎందుకంటే ఈ సౌండ్ సిస్టమ్ అంతా ఇవన్నీ వేసుకొని లోకల్ అయితే వెళ్ళొచ్చు. అట్లా వెళ్తా ఉంటాం.